బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అల్లర్ల నేపథ్యంలో రాజధాని ఢాకా నుంచి సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఫరీద్పూర్లో రాత్రి నిర్వహించాల్సినటువంటి ప్రసిద్ధ గాయకుడు జేమ్స్ చివరి నిమిషంలో రద్దయింది. అయితే ఆందోళనకారులు వేదిక వద్దకు దూసుకువచ్చారు. షోకు వారిపైన దాదాపు రాళ్లు ఇసుకలతో దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉన్న విద్యార్థులు ప్రతిఘటించారు. వారు కూడా ఆందోళనకారులపైన ఎదురు దాడికి దిగడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో స్థానిక అధికారుల సూచన మేరకు జేమ్స్ కాన్సర్ట్ ను రద్దు చేశారు. ఇక ఇటీవలే బంగ్లాదేశ్లో పలు అల్లరి మూకలు వీధుల్లో తిరుగుతూ కళాకారులు, జర్నలిస్టులు, సాంస్కృతిక సంస్థలపైన దాడులు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. యూనెస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ మూకలను నియంత్రించడంలో విఫలమవుతున్నట్లుగా విమర్శలు కూడా వస్తున్నాయి. అలాగే రానున్న ఎన్నికలను వాయిదా వేసేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ అల్లర్లు జరిపారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇక షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా, హసీనాకు మరణశిక్ష, అవామీ లీగ్ రద్దు, హిందువులపైన దాడులు, పాకిస్తాన్తో బంగ్లా రక్షణ ఒప్పందం లాంటి అంశాలతో బంగ్లాదేశ్ ఉద్రిక్తంగా మారింది. అయితే ఉన్మాద్ హద్రీ మృతితో రాజకీయ గొడవలు కాస్త హిందూ ముస్లిం గొడవలుగా రూపాంతరం చెందాయి. మరో 2 నెలల్లో బంగ్లాదేశ్లో ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో యూనెస్ ప్రభుత్వం రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి దాడులు చేస్తుందనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది ప్రస్తుతం ఇదే కనిపిస్తున్నటువంటిది అంశం అంతర్జాతీయ వేదిక మీద. ఇక షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయడం, దాని తర్వాత హసీనాకు మరణ శిక్ష విధించడం, తాజాగా ఆమె యొక్క పార్టీ అవామీ లీగ్ను రద్దు చేయడం, అక్కడ హిందువులపైన దాడులు చేయడం, పాకిస్తాన్తో బంగ్లాదేశ్ రక్షణ ఒప్పందాలు చేసుకోవడం, ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయంగా ఎలాంటి ప్రభావం చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయి? మనతో పాటు డిస్కషన్ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు అందుబాటులో ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. సో ఎలా చూడాలంటారు? ఎందుకంటే బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటివి శరవేగంగా మారుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. 2 నెలల్లో అక్కడ ఎన్నికలు ఉన్నటువంటి పరిస్థితి. సో అవామీ లీగ్ మీద నిషేధం విధించినటువంటి సిచ్యువేషన్ ఓవరాల్ గా ఎలా చూడాలంటారు? బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాల వెనుక అమెరికా కుట్ర అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఫిబ్రవరిలో జరిగేటువంటి ఎన్నికల్లో అక్కడ తనకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి పావులు కలుపుతున్నట్టుగా అనేక మంది అనుమానిస్తున్నారు. ఈ జరుగుతున్నటువంటి ఉదంతాలు దానికి సంబంధించి భిన్నమైనటువంటి కథనాలు కూడా వస్తున్నాయి. రెండవది, ఇప్పుడున్నటువంటి ఈ ఉద్రిక్త పరిస్థితులు, లేకపోతే వివిధ పార్టీల మధ్య తలెత్తినటువంటి వివాదాలు, ఇవన్నీ చూసినప్పుడు అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా అనేటువంటి అంశాలు కూడా అనుమానంగా ఉంటాయి. తాజాగా వచ్చినటువంటి వార్తల ప్రకారం షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టినటువంటి విద్యార్థులతో కూడినటువంటిది నేషనల్ సిటిజన్స్ పార్టీ ఎన్సిపి. ఆ ఎన్సిపిలో విభేదాలు ఏమిటి? విభేదాలు అంటే జమాయితే ఇస్లామీ పార్టీ తోటి లేదా ఆ సంస్థతోటి ఒప్పందం చేసుకోవాలని కొంతమంది, లేదు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తోటి ఒప్పందం చేసుకోవాలని కొంతమంది, 2 వర్గాలుగా విడిపోయినట్లు బహిరంగంగా ప్రకటనలు చేసుకోవడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. రెండవది, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందినటువంటి నాయకురాలి కుమారుడు దాదాపు 18 సంవత్సరాల పాటు బ్రిటన్లో ప్రవాసం ఉండి మొన్ననే దేశానికి తిరిగి వచ్చాడు, తారిక్. మరి అతను ఏ లక్ష్యంతో వచ్చాడు అనేటువంటిది మనకి స్పష్టం. ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికల్లో పోటీ చేసి అధికారాన్ని చేజిక్కించుకోవాలనేటువంటి ఉద్దేశంతో వచ్చారు. సరే, ఏ రాజకీయ నాయకుడికైనా అలాంటి లక్ష్యాలు ఉంటాయి. అతను వచ్చినప్పుడు పెద్ద ఎత్తున దాదాపు 1,00,000 మంది ఢాకా విమానాశ్రయంలో అతనికి స్వాగతం పలకడానికి ఇవన్నీ చూసినప్పుడు మన అవామీ లీగ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించినటువంటి నేపథ్యంలో జమాతే ఇస్లామీ, అదేవిధంగా ఈ బిఎన్పి, ఈ 2 కూడా పోటీ పడుతున్నాయనేది మనకు స్పష్టంగా కనిపిస్తాం. అయితే ఈ రెండు జమాతే ఇస్లామీ కావచ్చు లేదా బిఎన్పి కావచ్చు, ఈ 2 సంస్థల్లో లేదా ఈ 2 పార్టీల్లో మత శక్తులు అనేటువంటివి గణనీయంగా ఉన్నాయి. ఈ మత శక్తులు అంటే కుడి ఎడమల తేడా తప్ప 2 కూడా ఒకే విధమైనటువంటి మతాన్ని ముందుకు తీసుకొచ్చి రాజకీయాలు చేస్తున్నటువంటివి ఉన్నాయి. అందుకని మరి ఈ రెండింటి మధ్య కనుక పోరు సాగితే
రేపు ఏదైనా మరికొన్ని అవాంఛనీయ పరిణామాలు కూడా జరిగిన ఆశ్చర్యం లేదు. అందుకని ఒక అనిశ్చితి, ఈ అనిశ్చితి ఎటు దారి తీస్తుంది ఏమిటి అనేటువంటిది మనం ఇప్పటికిప్పుడే చెప్పలేము. అయితే అక్కడ జరిగినటువంటి ఉదంతాల్లో బంగ్లాదేశ్ లో మైనారిటీలు ఎవరు? బంగ్లాదేశ్ లో మైనారిటీలు అంటే హిందువులు, క్రైస్తవులు, అదేవిధంగా బుద్ధిస్టులు ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు మైనారిటీ. ఈ మైనారిటీల మీద దాడులు జరుగుతున్నమాట వాస్తవం. ఇది ఆందోళనకరమైనటువంటి అంశం. ఈ రెండు దాడుల్లో హిందూ సామాజిక తరగతికి చెందినటువంటి ఇద్దరిని చంపివేశారు. ఆ ఇద్దరు ఎందుకు చంపివేశారు అనే దానిలో కూడా రెండు భిన్నమైనటువంటి కథనాలు వచ్చాయి. ఒక దానిలో గూండాగా మారి ఒక గుంపుని వేసుకొని దందాలు వసూలు చేస్తున్నాడు అనేటువంటిది ఒక వ్యక్తి గురించి. రెండోది మతం గురించి ఒక వ్యక్తి కామెంట్ చేశాడు, అందుకని తోటి కార్మికులే చంపేశారు అనేటువంటిది మరొక కథనం. ఏమైనప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి మీడియా లేదా మీడియాలో ఉన్నటువంటి విశ్లేషకులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా వ్యాఖ్యాతలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇదేదో హిందూ ముస్లిం అనేటువంటి పద్ధతుల్లో చిత్రిస్తున్నారు. మన దేశంలో ఉన్నటువంటి మీడియా కూడా హిందూ యువకుల హత్య అనేటువంటి పద్ధతుల్లో చేస్తున్నారు. ఇది ఒక ఆందోళనకరమైనటువంటి అంశం. ఎందుకంటే దాన్ని ఆసరాగా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి హిందుత్వ శక్తులు ఇక్కడ రాజకీయం చేస్తున్నాయి అనేది మనం గమనించాలి. అందుకని సంయమనం పాటించాలి, పదజాలాన్ని ఉపయోగించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలనేది నేను ఈ సందర్భంగా చెప్తాను. రెండు దేశాల మధ్య కూడా మతపరమైనటువంటి అంశంగా మారిపోయింది ఈ ఇష్యూ మొత్తం ఒక్కసారిగా. సో మతపరమైనటువంటి అంశంతో పాటుగా రెండు దేశాలు కూడా లబ్ధి పొందుతాయా అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ పాకిస్తాన్ బంగ్లాదేశ్ రక్షణపరమైనటువంటి ఒప్పందాలతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో సో అంతర్జాతీయ ఒత్తిడి ద్వారా దీన్ని తగ్గించేటువంటి ప్రయత్నం ఏమైనా చేయొచ్చు అంటారా? ఎందుకంటే బంగ్లాదేశ్ అల్లర్లకు సంబంధించి బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి, నేను చెప్పినట్టుగా బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మతశక్తులు, భారతదేశంలో ఉన్నటువంటి మతశక్తులు దీన్ని మతాల మధ్య లేదా మతాలకు చెందినటువంటి అన్యాయాల మీద దాడులుగా చిత్రించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇది రెండు దేశాలకి కూడా ఏమాత్రం క్షేమదాయకం కాదు లేదా ఉపయోగపడేది కాదు. మన విదేశాంగ శాఖ కూడా ఏం చెప్పింది? బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మైనారిటీల మీద దాడులు జరగటం గురించి ఆందోళన వ్యక్తం చేసింది తప్ప హిందువులు అని ప్రత్యేకించి ప్రస్తావించలేదు. ఎందుకంటే మైనారిటీలు అనేటువంటి వాళ్ళు అనేక దేశాల్లో మైనారిటీలు ఉన్నారు. భారతదేశంలో మైనారిటీలు అంటే క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు, బుద్ధులు, జైన్లు, పార్సీలు, ఇట్లాంటి వాళ్ళందరూ మైనారిటీసే. అదేవిధంగా బంగ్లాదేశ్ లో మైనారిటీస్ అంటే హిందువులు, ఇట్లా వాళ్ళందరూ కూడా అక్కడ మైనారిటీలుగా ఉంటారు. అందుకని ఆ మైనారిటీల మీద ఏ దేశంలో ఎవరు దాడి చేసినా దాన్ని ఎక్కడ మనం సమర్థించకూడదు. దాన్ని మత కోణంలో చూపించడం అనేటువంటిది మరి ప్రమాదకరమైనటువంటి పోకడలకి దారితీస్తుంది. అందుకని సమస్యను సమస్యగానే చూడాలి, దారుణాన్ని దారుణంగానే ఖండించాలి అనేది మాత్రం స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. నెక్స్ట్ ఎక్కడ పులి స్టాప్ అంటారు? ఎందుకంటే బంగ్లాదేశ్ ఇష్యూ అంతర్జాతీయ వ్యాప్తంగా ఇంత ప్రకంపనలు రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సో దాయాది దేశాలు పక్కన ఉన్నటువంటి దేశాల్లో కూడా తీవ్రమైనటువంటి ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయి ఇలాంటి సమస్యలతో. సో ఎక్కడ దీనికి పులి స్టాప్ అంటారు? ఎవరి జోక్యం అవసరం అంటారు? బంగ్లాదేశ్ లో జరిగిన పరిణామాలైనా లేకపోతే శ్రీలంకలో గతంలో జరిగిన పరిణామాలైనా లేదా మరొక దేశంలో జరిగినటువంటి పరిణామాలైనా ఆ పరిసర దేశాల్లో కొంత సమస్యని సృష్టిస్తాయి తప్ప అంతర్జాతీయంగా మొత్తం అన్ని దేశాలు ఆందోళన పడి లేకపోతే ఇంకోటి చేసే పరిస్థితి ఎక్కడా కూడా ఉండదు. అందుకని ప్రాంతీయమైనటువంటి దేశాల్లో ఇటువంటి సమస్యలు కొంత ఉండే మాట నిజం. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది అంటే అది బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారం. బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాన్ని అది పరిష్కరించుకోగలిగినటువంటి స్థాయిలోనే అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సమాజం కానీ ఉంటుందనేది ముందు మనం గమనించాలి. కానీ భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది సోషల్ మీడియాలో కావచ్చు లేదా ఇతరత్రా కావచ్చు భారతదేశం ఏదో బంగ్లాదేశ్ మీద దాడికి వెళ్ళబోతా ఉందని, అక్కడ హిందువులను రక్షించడానికి మిలిటరీ పరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతుందని ఇలాంటి కబుర్లన్నీ కూడా వ్యాపింపజేస్తున్నారు. అటువంటి పరిస్థితి ఉందా? అటువంటి సాధ్యమేనా అది? ఇప్పుడు అలా అనుకున్నట్లయితే
భారతదేశంలో మైనారిటీల మీద దాడులు జరుగుతాయి. మొన్న బీహార్లోని నవడా జిల్లాలో ఒక సాధారణ ముస్లిం వ్యక్తి, చిన్న వ్యక్తి బతుకు తెరువు కోసం సైకిల్ మీద బట్టలు అమ్ముకుంటా ఉంటే ఆయన పట్టుకొని నువ్వు ముస్లింవా హిందువా అని చెప్పేసి బట్టలెప్పి చూసి ముస్లిం అని తేలిన తర్వాత కొట్టి చంపేశారు. మరి ఇక్కడ ఒక మైనారిటీ మీద ఆ విధమైనటువంటి దాడి జరిగింది. అప్పుడు మరి మరి మిగతా దేశాలు మా ముస్లింని ఇట్లా చంపుతారా అని చెప్పేసి ముస్లిం మెజారిటీగా ఉన్నటువంటి దేశాలు భారతదేశం మీద దాడి చేస్తాయా? జరుగుతుందా అది? ఒకటి. రెండోది, రామ్ నారాయణ్ పేరు, రాముడి పేరు పాపం, ఛత్తీస్గఢ్కి చెందినటువంటి ఒక దళిత యువకుడు కేరళలో వలస కూలీగా పనిచేస్తూ ఉంటే అతను రూపం అది చూసి బంగ్లాదేశ్లో నువ్వు బంగ్లాదేశీడు అని చెప్పేసి అక్కడ అడిగితే అతనికి మలయాళం రాదు, ఇతను చెప్పినటువంటి హిందీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అర్థం కాదు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు బంగ్లాదేశీడు లాగా ఉన్నావు, బంగ్లాదేశ్లో మా హిందువుల మీద దాడి చేస్తున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ చెందినటువంటి వాళ్ళు అతన్ని కొట్టి చంపారు. మరి దీన్ని ఎట్లా చూడాలి? అందుకని సమస్యని సమస్యగానే చూడాలి, దారుణాన్ని దారుణంగానే ఖండించాలి తప్ప దానికి మతం రంగు పులవటానికి ఈ దేశంలో ఉన్నటువంటి శక్తులు మత రాజకీయాలు అంటే శవాల మీద వేలాలు ఏర్పడడానికి సిద్ధపడే వాళ్ళు ఉన్నట్లుగానే ఎక్కడైనా మతం పరంగా ఉన్న ఏదైనా అవకాశం దొరికేట్లయితే దాన్ని రాజకీయం చేయడానికి చూసేటువంటి వాళ్ళు బంగ్లాదేశ్ లో ఉన్నారు, భారత్ లో ఉన్నారు, పాకిస్తాన్ లో ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ట్రంప్ దాడి చేసి మా మా క్రైస్తవుల మీద మీరు దాడి చేస్తారా అని చెప్పేసి ఐసిస్ వాళ్ళ మీద పెద్ద ఎత్తున దాడులు చేశాయి. మరి ఇది ఎక్కడ న్యాయం? ఇది ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో క్రైస్తవుల మీద దాడులు జరిగితే మరి అన్ని దేశాల మీద దాడి చేస్తారు. భారతదేశంలో కూడా మొన్న క్రిస్మస్ సందర్భంగా కేరళతో సహా దేశంలో అనేక ప్రాంతాల్లో మరి క్రైస్తవుల యొక్క ఈ ప్రార్థనా కార్యక్రమాల మీద కావచ్చు, లేదా పాటలు పాడుకోవడం మీద దాడులు జరిగాయి. మరి ట్రంప్ దాడి చేస్తాడా భారతదేశం మీద? అందుకని ఈ విధంగా మనం దేనికదే చూడాలని అయితే నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. 1971 నాటి సిచ్యువేషన్ బంగ్లాదేశ్ మర్చిపోయింది. అప్పుడు మనం చేసినటువంటి సహాయ సహకారాన్ని పక్కన పెట్టేసింది. ఇలాంటి వాదనలు, ఇలాంటి విమర్శలు కూడా ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రెండోది, ప్రస్తుతం పాకిస్తాన్ బంగ్లాదేశ్ మైత్రి బలపడడం లేదా అమెరికా సపోర్టు, ఈ ప్రభావం భారతదేశం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఇప్పుడు ఆ విధంగా మనం ఏదో మేలు చేస్తే మేలు చేసిన దాన్ని మర్చిపోయి మనకి ద్రోహం చేస్తున్నారు అని కొంతమంది సెంటిమెంట్ ని, జాతీయ ఉన్మాదాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. నిజానికి ఆ రోజు జరిగినటువంటి దానిలో రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి మానవతా పూర్వకమైనటువంటి జోక్యం, రెండవది రాజకీయపరమైనటువంటి కారణం. మానవతా పూర్వకమైనటువంటి జోక్యం ఏంటి? అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి శక్తుల మీద మిలిటరీని ప్రయోగించి మారణకాండకు కూలుకోవడాన్ని, ఆ కారణంగా సరిహద్దులో ఉన్నాం కనుక లక్షలాది మంది మన దేశానికి కాందిశీకులుగా వచ్చారు కనుక మనం జోక్యం చేసుకోవడం ఒకటి. రెండోది రాజకీయం. ఏమిటి రాజకీయం? రెండు ముక్కలుగా ఉన్నటువంటి పాకిస్తాన్ని విడగొట్టడం ద్వారా ఒక ముక్కని సపరేట్ దేశంగా చేసుకుంటే మనకి ఒకవైపు అయినా ప్రశాంతంగా ఉంటాము. అందుకని అవకాశం వచ్చింది కనుక పాకిస్తాన్ని ఆ విధంగా విడగొట్టడానికి మన దేశం ఆ రోజు రాజకీయంగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. అయితే మరి 71లో ఆ విధంగా చేస్తే, అలా అనుకునేట్లయితే మరి బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఆ ముజిబుర్ రహమాన్ బంగబంధు, మన దేశానికి మహాత్మా గాంధీ ఎలాగో బంగబంధుగా ఉన్నటువంటి ముజిబుర్ రహమాన్ అక్కడ చంపేస్తే, మరి అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబం మొత్తాన్ని కూడా హత్య చేస్తే, అప్పుడు ఈ షేక్ హసీనా విదేశాల్లో ఉన్న కారణంగా ఆమె బతికి బయటపడి, మరి దాన్ని అక్కడ ఉన్నటువంటి సమాజం ఆ విధంగా ఉన్నప్పుడు భారతదేశం పట్ల మరి ఆనాడు బంగ్లాదేశ్ ఏర్పాటును వ్యతిరేకించినటువంటి జమాతే ఇస్లామీ కావచ్చు, లేకపోతే ఇతర పాకిస్తాన్ అనుకూల శక్తులు ఈ వైపు ఇప్పుడు చెలరేగిపోయి ఈ విధమైనటువంటి వస్తుంది. అందుకని మేమేదో సహాయం చేశాం కనుక మాకు మీరు శాశ్వతంగా మీరు మాకు కట్టుబడి ఉండాలి, మేము చెప్పినట్టు వినాలి అని ఒక దేశం మరొక ఇండిపెండెంట్ కంట్రీని ఆ విధంగా అడగటం కూడా సరైనటువంటిది కాదు. అప్పటి నుంచి 71 నుంచి 2025 మధ్య అనేక పరిణామాలు జరిగాయి. అందుకని వాటన్నిటినీ వదిలేసి మేము ఎప్పుడో సాయం చేశారు, మీరు సాయం చేయలేదు అని అంటలేదు. కానీ ఆ సాయానికి ఇప్పుడు జరుగుతున్న దానికి సంబంధం ఏముంది అసలు? అందుకని సమస్యను సమస్యగానే చూడాలి, పక్కదారి పట్టించకూడదు అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.
కీలకమైనటువంటి పాలనా బాధ్యతలు చేపడుతున్నటువంటి యూనస్ మాత్రం పూర్తి స్థాయిలో విఫలమైనట్లుగానే కనిపిస్తుంది. సో ఎవరి జోక్యంతో మాత్రం ఇది ప్రమేయం తగ్గేటువంటి అవకాశం ఉందంటారు, లేదా ఒకవేళ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేటువంటి అవకాశాలు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అసలు ఉన్నాయా? ఇప్పుడు యోనస్ అనేటువంటి వ్యక్తి పశ్చిమ దేశాలు, అమెరికా లేదా ఐరోపా దేశాలకు చెందినటువంటి ఒక ఏజెంట్. అతన్ని ఈ అధికారంలో కూర్చోబెట్టడంలో ఆ దేశాలన్నీ పాత్ర వహిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి మిలిటరీతో కూడా వీళ్ళు సమన్వయం చేసుకొని ఇతన్ని తాత్కాలికంగా ముందు పెట్టి ఎన్నికలు జరపడానికి ప్రయత్నిస్తున్నాయి. అందుకని ఒక ప్రమాదం అయితే ఒకటి కనిపిస్తా ఉంది. ఎట్లాగైతే పాకిస్తాన్ లో మిలిటరీ అనేటువంటిది శక్తివంతంగా మారి మొత్తం అక్కడ ఉన్నటువంటి రాజకీయాలని వీటన్నిటిని శాసించే విధంగా తయారయ్యి ఎంతమందిని కీలు బొమ్మలలాగా ఉన్నటువంటి వాళ్ళని ప్రధానమంత్రులుగా లేదా అధ్యక్షులుగా చేసి దించడం, అరెస్టులు చేయడం, చంపేయడం, ఇటువంటివన్నీ కూడా పాకిస్తాన్ లో జరిగాయి. మళ్ళా ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా అదే విధమైనటువంటి ప్రక్రియకి ఏమన్నా నాంది పలుకుతుందా? ఎందుకు అంటే అలాంటి పరిస్థితిని అమెరికా కోరుకుంటుంది. మిలిటరీని చేతిలో పెట్టుకుంటే మొత్తం దేశ యంత్రాంగంలో ఉన్న దాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. పాకిస్తాన్ లో అమెరికా ఆడుతున్నటువంటి నాటకం అదే. అందుకని అటువంటి దాన్ని ఇప్పుడు ఇక్కడ కూడా బంగ్లాదేశ్ లో కూడా పౌర పరిపాలన అనేటువంటి దాన్ని నామమాత్రంగా చేసి మొత్తం అంతా కూడా మిలిటరీ చేతికి మళ్ళా మరొకసారి ఇస్తారా? చూసాం కదా, గతంలో జియావుర్ రెహమాన్ మరి మిలిటరీ పాలకుడే కదా, ముజిబుర్ రెహమాన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు. అందుకని ఆ ఆ రూపంలో కూడా ఒక అనిశ్చితి కొనసాగేటువంటి అవకాశం ఉంది. అందుకని అమెరికా కుట్రలు ఎప్పుడైతే జోక్యం లేకుండా ఉంటాయో అప్పుడే ఏ దేశమైనా ప్రశాంతంగా ఉంటుంది, బంగ్లాదేశ్ కూడా. మరి అమెరికా ఆ విధంగా చేస్తుందా? ఇది పెద్ద ప్రశ్న. రెండోది, భారత్కు బంగ్లాదేశ్కు మధ్య ఉన్నటువంటి ఎగుమతులు దిగుమతులు, నిత్యావసర వస్తువులు కానివ్వండి, ఒకరిపైన ఒకరు ఆధారపడేటువంటి పరిస్థితులు, కొన్ని సందర్భాల్లో కొన్ని వస్తువుల మీద ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇలాంటి నేపథ్యంలో భారతదేశాన్ని దూరం పెట్టాలి అనేటువంటి ఆలోచన చేస్తే బంగ్లాదేశ్కి ప్రతికూలం అంటే ప్లస్సా మైనస్ ఎలా చూడాలంటారు దాన్ని? రెండు దేశాలకు ఇప్పుడు వ్యాపారం అనేటువంటిది ఒకవైపు జరిగేది కాదు కదా, రెండు వైపులా జరుగుతుంది. భారతదేశానికి కావాల్సింది ఏమిటి? సరిహద్దుల్లో ప్రశాంతత ఉండాలి. ఇప్పుడు మనం పాకిస్తాన్ సరిహద్దుతోనే మనం నిద్రపట్టకుండా మన మిలిటరీని, మన ఆర్థిక వనరులు అన్నింటినీ కూడా మనం సమీకరించి అక్కడ పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నాం. మరి అటువంటిది రేపు బంగ్లాదేశ్ వైపు నుంచి కూడా అదే విధమైనటువంటి పరిస్థితి వస్తే మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి లేదా మన మిలిటరీ ఖర్చు మొత్తం వాటికి సరిపోతుంది. ఇప్పుడు పాకిస్తాన్ దరిద్రం అదే కదా, మొత్తం అంతా మిలిటరీ ఖర్చు పెడుతున్నారు, జనానికి సంబంధించినటువంటి సంక్షేమాన్ని గాలికి వదిలేస్తున్నారు, అప్పుల పాలైపోయింది. మన దేశం కూడా రెండు వైపులా, బంగ్లాదేశ్ వైపు, పాకిస్తాన్ వైపు ఆ విధంగా కనుక మిలిటరీ చర్యలు లేదా మిలిటరీ యాక్టివిటీస్ వీటికి ఖర్చు పెట్టేట్లయితే మన దేశ పరిస్థితి ఏమవుతుంది? ఇప్పటికిప్పుడు కాకపోయినా ఓవర్ ఏ పీరియడ్ మనం కూడా అదే విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో పడతాం. అందుకని రెండు దేశాల మధ్య సంబంధాలు అనేటువంటివి ప్రశాంతంగా ఉండాలి. మనం చూసాం చైనా విషయంలో అమెరికా వాడు జోక్యం చేసుకొని మనల్ని రెచ్చగొట్టిన కారణంగా గాల్వాన్లో ఉదంతాలు జరిగాయి. ఆ తర్వాత జరిగినటువంటి పొరపాటు ఏమిటో, జరిగినటువంటి నష్టం ఏమిటో మన దేశం గ్రహించింది. అట్ ది సేమ్ టైం చైనా కూడా గ్రహించిన తర్వాత ఇద్దరు కూడా సాధారణ సంబంధాలు నెలకొల్పడానికి 5 సంవత్సరాలు పట్టింది మనకి. ఇప్పుడు మళ్ళా అదే అమెరికా ఈ సాధారణ సంబంధాలు ఏర్పడిన తర్వాత ఇంకా తన అవసరమే ఉండదని చెప్పేసి, ఇదిగో మీరు చైనాని నమ్మొద్దు, ఒకవైపు మీకు దగ్గర అవుతుంది, మరొక వైపు పాకిస్తాన్కి ఆయుధాలు విక్రయిస్తా ఉంది, లేదా బంగ్లాదేశ్కి ఆయుధాలు విక్రయిస్తా ఉందని చెప్పేసి పెంటగన్ నివేదిక రూపంలో మన దేశం మీద మనల్ని రెచ్చగొడుతూ రాస్తున్నటువంటి కథనాలు మనం 2-3 రోజులుగా మనం చూస్తున్నాం. అందుకని అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఒక అనిశ్చితి. అమెరికా తన గేమ్ లో భాగంగా అనేకమైనటువంటి సమస్యలు సృష్టిస్తున్నాయి. బంగ్లాదేశ్ లో జరిగినటువంటి పరిణామాలు కూడా అవే. ఇప్పుడు ఆ హది అనేటువంటి వాడిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేటువంటిది ఇంతవరకు తెలియదు. దాని వెనకాల ఉన్నవాళ్ళు వాళ్ళ లక్ష్యం ఏమిటనేటువంటిది. కానీ మిగిలినటువంటి విషయాలన్నీ కూడా, ఆ హత్య అనేటువంటిది పక్కకు పోయి మిగిలినటువంటి విషయాలన్నీ కూడా ముందుకు వచ్చాయి. అమెరికా కోరుకుంటుంది అదే. భారతదేశంలో ఉన్నటువంటి మత శక్తులు, హిందుత్వ శక్తులు కోరుకుంటుంది కూడా అదే. అందుకని మన జనం కూడా సంయమనం పాటించాలి. ఏది పడితే దాన్ని గుడ్డిగా నమ్మేయడం. మీడియాలో కూడా రకరకాల శక్తులు ఉన్నాయి, వాళ్ళు చేసేటువంటి ప్రచారాన్ని కూడా మనం విశ్వాసంలోకి తీసుకోకూడదు.
జాగ్రత్తగా ఉండాలనేది నేను చెప్తాను. ఫైనల్ గా భారత్ మైత్రి ఒకవేళ చెడేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నటువంటి నేపథ్యంలో రీజన్ ఏంటి అనే దాని మీద రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సో అక్కడ దాడుల్ని మనం తీసుకుని దాన్ని విమర్శల వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లడం ఇలాంటి అంశాలు పక్కన పెడితే హసీనాను అప్పగించలేదే అనేటువంటి ఒక్క కారణమే ఇంత కీలకమైనటువంటి మైత్రిని దెబ్బతినడానికి కూడా కారణం అవుతుందా? అది అమెరికా చేస్తున్నటువంటి ఒత్తిడి. హసీనాని, ఎందుకంటే హసీనా అమెరికా యొక్క కుట్రలని వ్యతిరేకించింది. ఆమె వ్యతిరేకించింది కనుకనే హసీనాని కూలదోయడంలో అమెరికా పాత్ర ఉంది. అందుకని అక్కడ శిక్ష వేయించడంలో కావచ్చు, ఇవన్నీ కూడా అమెరికా చేసినటువంటిది. అందుకని భారతదేశం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానిలో భాగంగానే మీరు హసీనాని అప్పగిస్తారా లేదా అనేటువంటి ఒత్తిడి కూడా ఇండైరెక్ట్ గా అమెరికా వాళ్ళు త్రూ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం ద్వారా తీసుకొస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నాకు తెలిసినంత వరకు మన మన ప్రభుత్వం హసీనాను బంగ్లాదేశ్ కి అప్పగించేటువంటి అవకాశాలు దాదాపుగా లేవు. ఎందుకు అంటే ఆ విధంగా కనుక అప్పగించేట్లయితే అది అంతర్జాతీయంగా లేదా ప్రాంతీయంగా మన దేశానికి సంబంధించినటువంటి విదేశాంగ విధానం మీద లేదా మన మీద అనేక అనుమానాలు చుట్టుపక్కల దేశాల్లో కనుక పెరిగేట్లయితే అది మనకి నష్టదాయకం. అందుకని నరేంద్ర మోడీ సర్కారు దాని గురించి చూద్దాం తర్వాత ఏమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా మౌనంగా ఉంది, ఏం మాట్లాడట్లేదు. అప్పగిస్తామని కానీ అప్పగించమని కానీ చెప్పట్లేదు. నాకు తెలిసినంత వరకు అప్పగించేటువంటి అవకాశాలు 100% లేవు. కానీ ఆ పేరుతోటి బంగ్లాదేశ్ లో రాజకీయాలు మాత్రం నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఖచ్చితంగా కోటేశ్వరరావు గారు, ఎందుకంటే అక్కడ శాంతి ఏర్పాటుతోనే పక్కన ఉన్నటువంటి దాయాది దేశాల్లో కూడా కొంతవరకు ఉద్రిక్త పరిస్థితులు, మరి ముఖ్యంగా ఇలాంటి ఆందోళనకరమైనటువంటి థాట్స్ కూడా దూరంగా ఉన్నటువంటి అవకాశం ఉంది. సో కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి హసీనా అప్పగింతకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. మీరు కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మొత్తం మీద బంగ్లాదేశ్లో మాత్రం పూర్తి స్థాయిలో షేక్